రికార్డింగ్ నెంబర్ 1 భాగవత వివరణము. శ్రీమద్ భాగవత ప్రకాశము అనే ఈ గ్రంథాన్ని మాస్టర్ గారికి నమస్కరించుకుంటూ, తెలుగు సరిగా రాని వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పాలని చెప్పి నేను ఈ గ్రంథాన్ని ముట్టుకోవడానికి సాహసిస్తున్నాను. నమస్కారం మాస్టర్. ఇక్కడ ముందు మాట అనేది కంభంపాటి పార్వతి కుమార్ గారు చెప్పారు. భగవదనురక్తి ఉత్తమ సంస్కారము అంటారు. భగవంతుడి మీద భక్తి కలగటం, భగవంతుడి మీద రక్తి, మిగతా విషయాలన్నీ పక్కన. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటంటే దైవం నా జీవితంలో అనేటటువంటి ఆ అనురక్తి ఉండటము అనేది మంచి సంస్కారం, మంచి లక్షణము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భగవంతుడి మీద భక్తి లేకుండా ఏది జరగదు. మనం కూడా అనేకసార్లు చెప్పుకుంటాము ముందు ముందు. ఫస్ట్ ఉండవలసింది భగవంతుడి మీద భక్తి ఉంటే మిగతా అన్ని శాస్త్రాలు, ఏ సాధనలు చేసినా, ఏ శాస్త్రాలు చదివినా తొందరగా చక్కగా అర్థమవుతాయి అని చెప్పి చెప్పుకోబోతున్నాం. ముందు ముందు వస్తాయి అవన్నీ కూడా. ఎప్పుడైతే మానవుడు తనలో మార్పు తెచ్చుకుంటూ సాధన రూపంలో తనని తాను దిద్దుకోవటం నేర్చుకుంటూ ఉంటాడో అప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు ఎక్కువ అనుభూతిలోకి వస్తాయి అతనికి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మానవుడు తనను తాను క్లీన్ చేసుకొని, శుద్ధి చేసుకొని దేవుడు అవ్వటమే ఇక్కడ ప్రాసెస్. భగవదానుభూతిని పొందుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇతర వైభవాలు ఎన్నో ఉండొచ్చు, అవన్నీ మెరుపులు లాంటివి మెరిసిపోతూ ఉంటాయి, అంతేగాని మళ్ళీ రావటం పోవటం 2 లక్షణాలు ఉంటాయి వాటికి. కానీ భగవంతుడి వెలుగు అనేది ఎప్పుడూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్గా. ఆ వెలుగున్నందువల్లే అసలు సృష్టి అనే ఎగ్జిస్టెన్స్ కూడా ఉంది అంటున్నారు. భాగవతంలో ఎవరెవరైతే పేర్కొనబడ్డారో, ఎవరెవరి జీవితాలు, భక్తుల జీవితాల గురించి చెప్పారో ఆ జీవితాలన్నీ కూడా భగవంతుడి మీద ఎంతో ప్రేమని, ఎంతో ఇష్టాన్ని చాటుతూ ఉంటాయి. భగవంతుడి మాటల్లాగా వాళ్ళ కథలు కూడా శాశ్వతంగానే ఉంటాయి. వాళ్ళకి ఏ అహంకారం లేకుండా, ఏ ఆశ లేకుండా సజ్జనులై అందరికీ చల్లదనాన్ని ప్రసాదిస్తారు వాళ్ళు అని చెప్పి చెప్పారు ఇక్కడ. భగవంతుడి భక్తి చేసినందువల్ల వాళ్ళకి ఆ సజ్జనత్వం రావటం, ఇతరులకి చల్లదనాన్ని కలిగించే గుణం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే భగవంతుడిని నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భగవంతుడిని ప్రేమించే వాళ్ళు, అన్కండిషనల్గా భగవంతుడు బాగా నచ్చిన వాళ్ళు, భగవంతుడి మీద అనురక్తి, ఇంకా ఏమీ కండిషన్స్ లేకుండా ఒక విపరీతమైన ఇష్టం ఆ దైవం అంటే, అట్లా ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. సాధారణంగా ఎవరికైనా కూడా ఒక ప్రయోజనం కోసమే భగవంతుడిని ఆరాధిస్తారు, భగవంతుడిని నమ్ముతారు కూడా. నమ్మకపోతే భయపడతారు, నమ్మకం లేకపోతే ఎలాగండి అని భయపడతారని మనకు కూడా తెలుసు. కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం ఆ మాట. ఆ దైవం సమస్తము ఇస్తాడు మనకి, కరెక్ట్. ఏది అడిగినా ఇచ్చేవాడు దైవమే. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి వాడు. ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా అడగొచ్చు ఆ దైవాన్ని. కానీ ఆ స్వప్రయోజనం కోసం, వ్యక్తిగత ప్రయోజనము అంటున్నారు. నీకేదో కావాలి, నాకేదో కావాలని చెప్పి దైవాన్ని ఆరాధించే వాళ్ళే సామాన్యంగా ఎక్కువ మంది ఉంటారు. ఏ ప్రయోజనము ఆశించకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడిని ఆశ్రయించటం, అకారణంగా ప్రేమించటం, ఆరాధించటం, అంతరంగ బహిరంగముల ఎందు భావించటం అంటున్నారు. లోపల దైవమే ఉన్నాడు, బయట దైవమే ఉన్నాడు అని భావించాలట. లోపల బయట కూడా అంతటా సర్వత్రా దైవమే ఉన్నాడు అని భావించటం నిజమైన భక్తి. అట్లాంటి భక్తి గల వాళ్ళ జీవితాలే భాగవతంలో ఉదాహరణగా రాశారు. చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు అని ఇక్కడ కొంతమందిని పార్వతి కుమార్ గారు చెప్తూ ఉన్నారు. శుకుల వారు, శ్రీ శుకుడు. శుకుడు ఎవరంటే వ్యాస మహర్షి కొడుకు, పరీక్షిత్తుకి భాగవతాన్ని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. శ్రీ శుకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, సనక సనందనాథులు, నారద మహర్షి, హనుమంతుడు, వ్రజభూమిలో ఉన్న గోపికలు, వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళు ఏ ప్రయోజనాన్ని గురించి భగవంతుడిని ఆశ్రయించలేదు. అటువంటి భక్తి, భగవత్ ప్రేమ కూడా చాలా పవిత్రం. అవి ఆ పవిత్రమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి వారి ప్రేమని దైవం తప్పకుండా గుర్తిస్తాడు. అంతర్యామి దైవాన్ని లోపల బయట తెలుసుకుంటూ అటువంటి భక్తులు
శాశ్వతులై జీవిస్తారు. వాళ్ళకి మరణం అనేది ఉండదు, ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే సర్వత్రా ఉన్నవాడు ఒకడే అని తెలుసుకున్న వాళ్ళు. ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ, అటువంటి భక్తుల రూపంలో సాక్షాత్తు దైవమే భూమి మీద చరిస్తూ ఉంటాడు. వాళ్ళ కథలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అటువంటి భక్తుల కథలు చాలా తన్మయత్వాన్ని కలిగిస్తాయి, వినేవాళ్ళకి జీవుల్ని ఆకర్షిస్తాయి. ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించిన దగ్గరికి చేరినట్టుగా ఆ భక్తులందరి సాంగత్యం వల్ల జీవులందరూ కూడా ఆకర్షించబడి ఉద్ధరించబడతారు. ఇదంతా దైవలీల అని భావిస్తారు, కానీ వాళ్ళు అటువంటి భక్తులు ఇది దైవం చేస్తున్నాడు అంటారు, కానీ ఆమెదో జీవులను ఉద్ధరిస్తున్నాము అనేటటువంటి భావన వాళ్ళకి అసలు ఉండదు. అటువంటి భక్తులందరూ కూడా మానవుల్లో మహాత్ములు అని చెప్తూ ఉన్నారు. సంస్కృత మూలం అయిన భాగవతాన్ని సంస్కృతంలో రాశారు ఫస్ట్ భాగవతాన్ని. దాన్ని పోతనామాత్యులు తెలుగులోకి అనువాదం చేశారు, పద్యంలో రచించారనమాట. పద్య రచన, పద్యాలు ఎంత అద్భుతంగానే ఉంటాయి భాగవత పద్యాలు. భాగవతంలో ప్రార్థనా పద్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ఎంతో ప్రేమతో తన్మయత్వంతో చదువుతూ ఆనందించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ రోజుకి కూడా అంత రుచి ఉంది ఆ పద్యంలో. పద్యభావం మనకంత బాగా అర్థం కాదు కాబట్టి మాస్టర్ గారు లాంటి మహానుభావుడు ఆయన మనకి ఎంతో చక్కగా వివరంగా లోపలగా ఉన్న రహస్యార్థాలన్నీ మన కోసమని ఎంతో భక్తజనులకు అందరికీ ఊరట కలిగింది మాస్టర్ గారి వల్ల. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఎంతో అద్భుతంగా రహస్యాలన్నింటినీ బయటికి తీసి చక్కగా రాశారు. పద్యభావం లోపల ఉన్నవన్నీ చక్కగా రాశారు. భగవంతుడి కోసం ఆరాటపడే వాళ్ళకి మాస్టర్ గారి పుస్తకం ఎంతో భాగవత మార్గాన్ని అలా దివిటీలాగా చూపిస్తుంది, ఒక వెలుగై చూపిస్తుంది ఆ మార్గాన్ని అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. భాగవత రహస్య ప్రకాశాన్ని ముద్రణ చేయటానికి, భక్తులకు అందించడానికి 1976 సంవత్సరంలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠం ఆ బాధ్యత స్వీకరించింది. మాస్టర్ గారి సంకల్పానికి సజీవ రూపమైన ఈ గొప్ప కార్యక్రమాన్ని 30 ఏళ్ళుగా కంటిన్యూ చేస్తూ ఉన్నది ఈ ట్రస్టు. మళ్ళీ దీన్ని చక్కగా ప్రింట్ చేసి, ప్రతులు అయిపోతే మళ్ళీ పునర్ముద్రణ, మళ్ళీ ఇంకోసారి ప్రింట్ చేసి అది యజ్ఞార్థంగా జరుగుతుంది. అది ఏం వస్తుంది ఆ కష్టపడే వాళ్ళందరికీ? ప్రూఫ్ రీడింగ్ చేయాలి, ఎంతో కష్టపడతారు పాపం. ఒక పుస్తకం బయటికి రావాలంటే ఎంతమందో ఎన్నో రకాలుగా పర్ఫెక్షన్ ఉండాలి, తప్పులు ఉండకూడదు. అవన్నీ ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, కళ్ళు పోయేటట్టుగా చూస్తారు పాపం. అవన్నీ చేసి ఎంతో అద్భుతంగా ఈ పుస్తకాలని మనకు అందిస్తూ ఉన్నారు. ట్రస్టులో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా, చదివే వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అని అంటూ ఉన్నారు ఇక్కడ. మాస్టర్ పార్వతీ కుమార్ అంతర్జాతీయ గౌరవాధ్యక్షులు జగద్గురు పీఠం, విశాఖపట్నం, 16/5/2006. ఇప్పుడు ఇక్కడ భాగవత రచన వివరణములు అని సిహెచ్ సత్యదేవ్ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు మనకి. డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఈయన వరల్డ్ టీచర్ ట్రస్ట్లో. 1976 సంవత్సరంలో జూలై 21వ తారీఖు ఉదయం రైలు ప్రయాణంలో ఉన్నారు. 7:30 గంటలకు మాస్టర్ ఈకేతో పాటు పోలీస్ అధికారి శ్రీ రామకృష్ణ శెట్టి గారు కూడా ఉన్నారట. వాళ్ళిద్దరి సంభాషణలోనే ఈ భాగవత రహస్య ప్రకాశం రాసేటటువంటి ఉద్దేశ్యం, ఆ అంకురార్పణ జరిగిందనమాట, సంకల్పం జరిగింది అంటూ ఉన్నారు ఈయన. భాగవతం మొట్టమొదటి భాగం చక్కగా రాయటం, ముద్రించటం అయింది. పింగళనామ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ సప్తమి శతభిష నక్షత్రయుక్త మకర లగ్నంలో, అంటే 7వ తారీఖు జూన్లో 1977లో మొట్టమొదటి భాగం వచ్చేసేసింది. చక్కగా భాగవతావరణం పర్వదినమై ఒక మహోత్సవంలాగా భాగవతం అవతరించింది మాస్టర్ గారి ద్వారా. మళ్ళీ ఇంకోసారి అని చెప్పారు ఇక్కడ. మాస్టర్ ఈకే గారు భాగవతంలో 6 స్కందాలకి, అట్లాగే సప్తమ స్కంధంలో 114వ పద్యం దాకా దీన్ని రచన చేశారు. అవన్నీ 16 భాగాలుగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ ప్రచురించింది. వీటిల్లో అనేక భాగాలు అనేక సార్లు మళ్ళీ పునర్ముద్రణ జరిగినాయి. 12/2/1984 తారీఖున రాత్రి 7:30 గంటల సమయంలో
చిట్ట చివరగా సప్తమ స్కంధంలో 177 పద్యం దాకా రాశారట మాస్టర్ గారు. తర్వాత మిగతాదంతా కూడా దశమ స్కంధం దాకా ఆయన శిష్యుడైనటువంటి ఆయన అనుయాయులైన అంటున్నారు శ్రీ చివుకుల రవిశర్మ గారు రహస్య ప్రకాశాన్ని అందించారు. మిగతా భాగాలు ఇవి మొత్తం కలిపి 8 పుస్తకాలుగా 8 సంపుటాలుగా ప్రచురణ చేశాము. ఈ మార్పును సాధకులందరూ కూడా సాధక సోదరులందరూ గమనించాలి అని మనవి చేసుకుంటున్నాం అన్నారు. మాస్టర్ గారి పుస్తకాలు అదొక యజ్ఞంలాగా అంకితం చేసుకొని జీవితాన్ని జగద్గురుపీఠం మచిలీపట్నం శాఖ నిర్వాహకులు సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, అట్లాగే జగద్గురు పీఠం ముద్రణా విభాగం జగద్గురుపీఠం ముద్రణా విభాగంలో పి కృష్ణమోహన్ గారు ఈ భాగవత సంపుటాలను ఎంతో శ్రద్ధగా పరిశీలించి ఒక క్రమంలో ముద్రించి అందించడానికి చేసేటటువంటి విశేషమైన కృషి. నిజంగానే చాలా కష్టపడతారు, ఎంతో శ్రద్ధగా చేశారు వాళ్ళందరినీ కూడా నిజంగా మెచ్చుకోదగినటువంటిది. యజ్ఞార్థ కర్మ అంటే వాళ్ళకేం ఉపయోగం లేదు, కేవలం చదివే వాళ్ళ కోసం. మాస్టర్ గారు ఈ మీద ఉన్నటువంటి పార్వతీ కుమార్ గారు చెప్పినట్టుగా వారికి ప్రేమ మాస్టర్ గారి యందు, భగవత్ స్వరూపులైన మాస్టర్ గారి యందు కేవలం ప్రేమ వల్ల ఏమీ కోరకుండా వాళ్ళు ఈ విశేషమైన కృషి నిజంగా ప్రశంసించాలి అని చెప్పి అంటున్నారు. ఎంతోమంది కూర్చొని 2 ప్రతులుగా రాశారు మాస్టర్ గారు డిక్టేట్ చేస్తుంటే. వాళ్ళందరూ చేసిన పని కూడా చాలా అద్భుతంగా ప్రశంసించదగినది. అంతకంటే మనం చేసేదేం లేదు. ఆ పుస్తకాన్ని మనకి చక్కగా తీసుకొచ్చి అందించారు వాళ్ళు. ఆ భాగవత రహస్య ప్రకాశ గ్రంథాలని భక్తి శ్రద్ధలతో కొన్ని వేల కుటుంబాలకు అందించారు. అది చెయ్యాలంటే వెనకాల ఎంతమంది ఎన్ని పనులు చేయాలో అదంతా కూడా అన్ని కేంద్రాల్లో ఉన్న జగద్గురుపీఠం, అన్ని ఊళ్ళల్లో అన్ని కేంద్రాల్లో ఉన్నటువంటి జగద్గురుపీఠం నిర్వహణ చేసే వాళ్ళకి, ఆ ప్రాంతాల్లో ఉన్న గణపతులకి, సమర్పితమైన అనేక అసంఖ్యాక కార్యకర్తలకి, ఎంతమందో పనిచేశారు దీనికి. వాళ్ళందరికీ కూడా భాగవతమూర్తి అయిన మాస్టర్ గారు దివ్యాశీస్సులు తప్పకుండా ఉంటాయి అని చెప్పారు ఇక్కడ సత్యదేవు. ప్రత్యేకించి వరల్డ్ టీచర్ ట్రస్ట్ మచిలీపట్నం కార్యకర్తలు శ్రీమతి సిహెచ్ సరస్వతీదేవి, శ్రీ కె రాంప్రసాద్, శ్రీమతి హెచ్ లక్ష్మి, కె రాజలక్ష్మి, అట్లాగే శ్రీ వి ధనంజయ్ కుమార్, విశాఖపట్నం త్రివేణి పబ్లిషింగ్ హౌసు, మచిలీపట్నం ఎక్వేరియం ప్రింటింగ్ స్కూలు, విశాఖపట్నం సోదర బృందాలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటూ ఉన్నారు సత్యదేవ్ గారు. మాస్టర్ ఈకే గారి భాగవత కల్పవృక్ష ఫలాన్ని అందరు జీవులు అనుభవించురుగాక అని ప్రార్థిస్తూ సిహెచ్ సత్యదేవ్, డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్, ది వరల్డ్ టీచర్ ట్రస్ట్, జనవరి 1వ తారీఖు 2007 విశాఖపట్నం అని చెప్పారు ఇక్కడ. ఈ ట్రస్ట్ ఏమిటి, ట్రస్ట్లు అనేవి చాలా విని ఉంటాం మనం అని సందేహం రావచ్చు కొత్త వాళ్ళకి. ఈ ట్రస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఫలితము ఆశించకుండా ఎవరికి ఎక్కడ ఏ సహాయం, వాళ్ళున్న పరిస్థితుల్లో ఎవరికే సహాయం కావాలన్నా వెంటనే చెయ్యి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాస్టర్ గారిని అనుసరించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఆయన దేహంలో లేకపోయినా కూడా మొత్తం కార్యకర్తలందరూ కూడా ఇవాళకి ఆ సేవాభావంతోనే చెయ్యి అందించే వాళ్ళుగా ఉన్నారు. చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళు ఏమీ ఆశించి ఏ పని చెయ్యరు. వాళ్ళు పర్టికులర్గా గురు పూజలను చేస్తారు. జనవరి 11, 12, 13 తేదీల్లో ఎంత సెల్ఫ్లెస్ సర్వీసు, నిద్రపోకుండా అన్నం తినకుండా చేయాల్సి వస్తుందో వాళ్ళు అవన్నీ పాపం కష్టపడి చేస్తారు. అంటే మాస్టర్ గారి ఆశయాలన్నీ కూడా ఆచరణలో పెడుతూ ఉన్నవాళ్ళు, ఆచరణలో ఎక్కువ భాగం పెట్టడానికి ప్రయత్నం చేసే సిన్సియర్ నిర్వాహకులు వాళ్ళందరూ కూడా. ఆయన ఏది అనుకున్నారో దాన్ని అమలుపరచడానికి సంసిద్ధులైన వాళ్ళు అన్నమాట. చాలా ముచ్చటగా ఉంటుంది అది వింటూ ఉంటే. మామూలు ట్రస్ట్ లాంటి ట్రస్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం చాలా ట్రస్ట్ అనగానే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీట్ చేయటానికి, అవన్నీ చేయటానికి దానికి తగిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చూస్తే అంతా ఒకే కుటుంబమా అన్నట్టుగా ఉంటుంది మనకు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు. కొంతమంది నాకు తెలుసు వాళ్ళల్లో, వాళ్ళందరినీ కూడా చూస్తుంటే ముచ్చటేస్తుంది. మన 1వ నెంబరు వివరణ రికార్డింగ్ అయిపోయింది.